రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నిర్దేశించిన విలువల కంటే అధికంగా ఉన్నట్లయితే మధుమేహం వచ్చింది, లేకపోతే షుగర్ వచ్చింది, లేకపోతే డయాబెటీస్ వచ్చింది అని చెబుతూ ఉంటారు. ఒకసారి వచ్చింది అనుకోండి, జీవించి ఉన్నంతకాలం ఈ షుగర్తో పోరాడవలసిందే. మధుమేహం వచ్చాక కంటి నుంచి కాలు వరకు అనేక ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాకముందే జాగ్రత్త పడటం మంచిది. సాధారణంగా రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు మరీ ఎక్కువగా ఉండకుండా బార్డర్ లైన్లో ఉన్నట్లయితే, లేకపోతే కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లయితే వైద్యులు దాన్ని ప్రీ డయాబెటిస్ అని చెప్తూ ఉంటారు. ఈ ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఉన్న వాళ్ళ సంఖ్య మన దేశంలో ఎక్కువగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యువత కూడా ఈ సమస్యను బారిన పడటం చాలా బాధ కలిగిస్తోంది. ఉదయాన్నే పరగడుపున 100 నుంచి 120 వరకు ఉన్న, మధ్యాహ్నం భోజనం చేసిన 2 గంటల తరువాత 140 నుంచి 200 వరకు ఉన్న, లేకపోతే HbA1c 5.7 నుంచి 6.5 మధ్య ఉన్నట్లయితే దాన్ని ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్నట్లుగా వైద్యులు తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ దశలోనే మనం చాలా అప్రమత్తంగా ఉండి పూర్తి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మధుమేహం బారిన పడకుండా అడ్డుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ ప్రీ డయాబెటిస్ స్థితిలో ముందుగా ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు. కేవలం పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే బయటపడేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఆరోగ్యవంతులు కూడా అప్పుడప్పుడు ఈ రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వంశపారంపర్యంగా ఎవరికైనా తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికైనా షుగర్ వ్యాధి ఉన్నట్లయితే వారి కుటుంబ సభ్యులు కూడా అప్పుడప్పుడు వైద్యులకు చూపించుకుని ఈ విధమైనటువంటి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెప్పి తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రీ డయాబెటిస్ కనుక లక్షణాలు కనపడినట్లయితే వెంటనే ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, జీవనశైలి మార్చుకోవడం చేయాలి. సరిగా వ్యాయామం కూడా చేయాలి. ఈ ప్రీ డయాబెటిస్ కనపడినటువంటి వాళ్ళలో సుమారు 70% మందిలో భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ స్థితిలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే షుగర్ ముప్పు పొంచి ఉంటుంది. ఇలా ప్రీ డయాబెటిస్ స్థితిలో తాజా ఆకుకూరలు ఎక్కువ తింటాం, తాజా కాయగూరలు ఎక్కువ తింటాం, అలాగే పళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, తృణధాన్యాలను బాగా తీసుకుంటూ ఉండటం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కొంచెం కొంచెంగా ఆహారం ఎక్కువ సార్లు తినటం చాలా మంచిదని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. భోజనానికి ముందు సరిపడా నీళ్లు తాగడం కూడా మంచి ఫలితాలు ఇవ్వవచ్చు అని చెప్పి కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. రోజు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగడం చాలా మంచిదని చెప్పి కూడా తెలుస్తోంది. ఎందుకంటే నీళ్లు అధికంగా తాగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేటువంటి